హాయ్ ఫ్రెండ్స్, ఏమంతా గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లులండి. ఏరా పేదవాళ్ళు ఇంతంత పెద్ద ఇల్లులు కట్టుకున్నారంటారా? ఇచ్చే అంతవరకేనండి, అది పేదవాళ్ళకి. కట్టుకుందని ధనికులే. ఎలా అంటారా? ఇచ్చిన వెంటనే కట్టుకొని అంటారు. వాళ్ళు 10 రూపాయల ఇంటర్ తీసి ముందు కడగాలి వేస్తారు. కడగాలికి వచ్చిన డబ్బులు వాళ్ళకి అసలుకి వెళ్ళిపోతుంది. వడ్డీ 3 నెలలు అట్లే మిగిలిపోతుంది. అదొక అప్పు అయింది. మళ్ళీ వాళ్ళ దగ్గర 10 రూపాయల ఇంటర్ తీసి గోళ్ళన్నీ కడతారు. కట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు తొంభై ఆడిస్తారు. ఆ ఇంట్రెస్ట్ అట్టే మిగిలిపోతుంది, అసలు తిరిగిపోతుంది. మళ్ళీ మోల్డింగ్ వేసేదానికి మళ్ళీ అప్పు చేస్తారు. అప్పు తిరిగిపోతుంది, ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది. బిల్డింగ్ అన్నీ అయినాక వాళ్ళకి 5-6 లక్షలు అప్పులు అయిపోతారు. ఈ అప్పులు ఇంట్రెస్ట్ కట్టుకునేదానికే 10 రూపాయల లెక్కనన్నా కూడా 5 లక్షలన్నా కూడా ఎంత అయిందండి? 5,000. దానికి ముందు వాళ్ళు 2,000, 3,000 బాడుగులో ఉన్నారు. మన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినాక 5,000 అప్పులు అయినారు. ఇంట్రెస్ట్ అసలేమో అట్లే ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఇల్లులు అమ్ముకుని వెళ్ళిపోయినారు. ఎందుకు మా చేస్తారో అర్థం కాదు. దీని బదులు ఎవరికి ఇవ్వకుండా ఉంటేనే మంచిది. అట్లా ఇచ్చినా కూడా వాళ్ళే కట్టించి అందులో వాళ్ళే పేదవాళ్ళే వెళ్ళినారంటే చాలా బాగుంటుంది. ప్రతి నెల గవర్నమెంట్కి బ్యాంకులో 3,000 కట్టుకోమన్నా వాళ్ళు కట్టుకుని అసలు వడ్డీ అన్నీ క్లియర్ అయిపోతుంది. కొన్ని ఏళ్ళకి వాళ్ళకి సొంతమైపోతుంది. ఇదన్నీ వదిలేసే గవర్నమెంట్ ఇవ్వడం ఎందుకో, దీన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఎందుకో, ఇదంతా ఎందుకో తెలియదు. స్థలాలు ఇచ్చేదానికి అన్ని గవర్నమెంట్ ముందుంటారా కానీ కట్టించేదానికి ఎవడు ముందుకు రాడు. మళ్ళీ ఎందుకండి ఇచ్చేది? ఎందుకో లాస్ట్కి అది ఎవరి చేతికో పోయేది ఎందుకో. ఇవంతా ఇవ్వకుండా ఈ ప్లేస్ అన్నీ ఒక పార్కు, ఇంతకుముందు ఫారెస్ట్ మా ఉన్నింది, చెట్లని ఉన్న చెట్లు పోయే బిల్డింగ్లు పెరిగినాయి. పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. ఎందుకు ఇవ్వడమో అర్థం కాదు గవర్నమెంట్. మీరే చెప్పాలి.